మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చదనం పరిశుభ్రత కోసం 4000 మొక్కలు నాటుతున్నట్లు సర్పంచ్ పీరీల భారతి వెంకన్న తెలిపారు. అలాగే ఈ నెల 16న మేడారం రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందస్తుగా స్వాగతం పలికారు. సమ్మక్క సారక్క దయ వల్ల పచ్చని చెట్లు పెట్టి పెంచుతున్నాం. చెట్లతో కలకల ఆడాలి. వచ్చే సంవత్సరం జాతర కల్లా పచ్చని చెట్టు ఉండాలి. వచ్చేసి శ్రీ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఇక్కడ సమ్మక్క సారక్క సన్నిధుల మొత్తం పచ్చదనం వెలుగులోకి రావాలని అక్క పట్టుదలతోని మంత్రిగా అదే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి ఈ నా యొక్క మేడారం సమ్మక్క తల్లులని మంచి దీవెనలతోని మంచి పచ్చదనంగా చూడాలని కోరికతోని మంత్రి గారు పట్టుదల బట్టి డివైడర్లు, సీసీ రోడ్లు, డబల్ రోడ్లు, మంచి పచ్చదనాలు, మంచి ఇప్ప చెట్లు, ఏది తల్లి ప్రకృతికి సంబంధించిన చెట్లని ఇప్ప చెట్లు కానీ ఇంకా కానుగవి కానీ, అంటే కానుగ అంటే చిన్న చూపు కాదు, కానుగ నూనె కూడా అప్పటి మాకు కానుగది కూడా పెద్ద ఇది అన్నట్టు మాకు ఆయుర్వేదిక ఇవన్నీ ఉండాలని తల్లి దగ్గర మంచి చుట్టూ ప్రాంగణంలో మొత్తం ఎటు 2 కిలోమీటర్ల దూరంతో డివైడర్లలో చెట్లు పెట్టడం, మాకు కూడా సర్పంచ్ గారు దగ్గరుండి మంచి అన్ని దగ్గర పెట్టేయండి అన్ని విధాలుగా అంటే మేము కూడా చర్య తీసుకొని ఇంట్రెస్ట్గా మా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మేము కానీ మా కార్యదర్శి గారు కానీ మా డిపిఓ గారు కానీ మా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ అందరి సహకారాలతోని అందరం ఉండి ఈ చెట్లని మంచి కృషితోని సంతోషంగా మేము పెట్టడం జరుగుతుంది. మాకు ఇప్పుడు ఊరు కూడా మంచి కలకలలుగా వెలుగుతుంది. ఇన్నాళ్ళు ఎలాంటి లేవు, మామూలుగా పాడుపడ్డ ఏరియా లెక్క అంత స్థిరస్థంగా రోడ్లు కూడా చక్కగా లేకుండా ఉండేది, డ్రైనేజీలు చక్కగా లేకుండా ఉండేది. ఇవన్నిటికీ ఇప్పుడు మాకు ఒక సీతక్క మంత్రి ఉన్నందుకు అన్నీ మంచిగా చేస్తుందని ఆ అక్కకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికి నమస్కారం సార్. మేడారం ఫీల్డ్ అసిస్టెంట్ సార్. నేను మాకు వచ్చేసి 1000 మొక్కలు తీసుకొచ్చడం జరిగింది సార్. టాక్ స్టైలు మహాగని మొక్కలు పెట్టడం జరుగుతుంది సార్. డివెండర్ కానీ ఏవైనా ప్లాంటేషన్ కానీ ఇప్పటి వరకు దాదాపుగా 1000-1200 దాకా పెట్టడం జరుగుతుంది సార్. ఇంకా కూడా పెట్టడానికి కూడా అవకాశం ఉంది సార్, పెడుతున్నాం సార్. అట్లానే మొక్కలు పెట్టడమే కాకుండా మంచిగా అంటే పెరిగే విధంగా వాడికి రక్షణగా కూడా మేము చర్యలు తీసుకుంటామనేసి మా కార్యదర్శి గారి సర్పంచ్ గారి సహకారంతో ఇంకా కూడా ముందుకు వెళ్తామనేసి అనుకుంటున్నాం సార్. అంతే సార్.